So I'll find you. You can hide in the distance between shadow and dust, but I'll strike you down when you betray our trust. So I'll find you. That's my job. That's my mission. That's my promise. I'll find you. This is my nation. This is my Indian Army. This is the power of Indian. I am proud to be an Indian. Jai Bharat, Mera Bharat Mahan. ఎందుకు ఇప్పుడు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? ఇక్కడ నిన్న జరిగినటువంటి పూంచ్, రాజౌరి, ఉరీ సెక్టార్లో జరిగిన దాడుల్లో భారత ఆర్మీ జవాన్ ఒక్కరు చాలా వీరమరణం పొందారు. పాకిస్తాన్ ముష్కర్ల దాడిలో, పాకిస్తాన్ ఆర్మీ దాడిలో వీరమరణం పొందారు. అయితే ఒక్కడికి 10 శవాలు లేసాయి. అటువైపుగా భారత ఆర్మీ తన సత్తా చాటింది. ఇటువైపు నుంచి ఒక్కరిని ఢీకొంటే అటువైపుగా 15 మందిని అంతు తేల్చింది భారత ఆర్మీ. చూసారు కదా భారత ఆర్మీ విడుదల చేసిన వీడియోలో, ఆ వీడియోలో చూసేటువంటి ఆ బాంబు మిసైళ్లు బయటికి వెళ్తున్నాయి. యుద్ధ ట్యాంకర్ల నుంచి విన్యాసాలు చేస్తుంటే ఒళ్ళో నుంచి రోమాలు నిక్కపడుతున్నాయి. అటువంటి సినారియో నా భారత ఆర్మీ. ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. సో ప్రస్తుతం దినేష్ కుమార్ శర్మ అనేటువంటి ఒక ఇండియన్ ఆర్మీ జవాన్ పూంచ్, రాజౌరి, ఉరీ సెక్టార్లో పాకిస్తాన్ బాంబులకి తెరలేపుతుంటే, అక్కడ దాడులకు తెరలేపుతుంటే వీరమరణం పొందాడు ఆ జవాన్. అయితే ఆయన మృతికి గాను 10 మందిని అటువైపున భారత ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీని లేపేసింది. ఇండియన్ ఆర్మీ కాల్పుల్లో ఇప్పటికే 14 మంది పాక్ ముష్కరులు, పాకిస్తాన్ పాపిస్టి సైనికులు, పాకిస్తాన్ అది పాకిస్తాన్ కాదు, పోర్కిస్తాన్ అది. సో ఈ పాకిస్తాన్ సైనికులు హతమయ్యారు. 14 మందిని భారత ఆర్మీ మట్టుబెట్టింది. పాక్ కాల్పని సమర్థవంతంగా జవాన్లు తిప్పికొడుతున్నారు. సామాన్య జవనావాసాలపైన కూడా పాకిస్తాన్ కాల్పులకు తెరలేపుతోంది. రాకెట్ లాంచర్లు, మోటార్ షెల్స్తో దాడులు చేస్తోంది. ధీటుగా ఇటు ఇండియన్ ఆర్మీ కూడా జవాబు చెప్తోంది. చూడండి ఇక్కడ చిన్న పిల్లలు కనిపిస్తున్నారు కదా, ఇక్కడ కనిపించేటువంటి ఆ ముద్దుగా కనిపించేటువంటి 2 చిన్న పిల్లలు కూడా పాకిస్తాన్ ఆర్మీ చేసినటువంటి ఆ దాడుల్లో, ఆ బాంబ్ బ్లాస్ట్లో వీరమరణం పొందిన వారు కూడా ప్రస్తుతం మరణించారు. ఇలా 15 మంది సామాన్యులని హతమార్చింది పాకిస్తాన్ ముష్కర్లు. మరోసారి బాంబ్ బ్లాస్ట్లు చెరలేపి మరొక 15 మందికి గాయాలు చేశాయి. మరొక 15 మంది మరణించారు. సుమారుగా అటుగా ఒక 20-30 మంది వరకు కూడా వారంతా కూడా గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిన్న పిల్లలు, చిన్న నివాసాలు, సామాన్యమైనటువంటి బతుకులు, చిన్న జీవితాలని చిన్నాభిన్నం చేసే విధంగా అటువైపు నుంచి పాకిస్తాన్ దాడులు చేస్తోంది. కానీ భారత ఆర్మీ ఎట్టి పరిస్థితుల్లో వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. భారత ఆర్మీ అంతకంతకు తిప్పికొట్టింది. ఇప్పటివరకు 15 మంది పాకిస్తాన్ ఆర్మీ సోల్జర్స్ని, పాకిస్తాన్ ముష్కర్లని, పాకిస్తాన్ కుక్కలని మట్టుబెట్టింది భారత ఆర్మీ. సో అటువైపు మన వైపు నుంచి ఒక్క ఆర్మీ సోల్జర్ మరణిస్తే అటువైపు 15 మంది తలలు తీసాం, 15 మంది అంతు చూసాం. ఇప్పుడు కదా భారత సత్తా ఏంటో అందరికీ తెలవాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ చాలా చింతించాల్సిన అంశం ఏంటంటే ఆ సామాన్యులు కూడా మరణించారు చూసారా, సామాన్యులు కూడా ఇబ్బంది పడడం చూసారా, సామాన్యులు కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు చూసారా. డెఫినెట్గా కొంత చింతించాల్సిందే. కానీ మనం అక్కడ దాడి చేసే సందర్భంలో ఆపరేషన్ సింధూర్లో ఏ ఒక్క సామాన్యుని టచ్ చేయలేదు, ఏ ఒక్క సామాన్యునికి ఇబ్బంది కలిగించలేదు, ఏ ఒక్క సామాన్యుని మనం అక్కడ గాయాలు చేయలేదు, ఏ ఒక్క సామాన్యుని టార్గెట్ చేయలేదు. మన టార్గెట్ అల్లా ఉగ్రవాద స్థావరాలే, ఉగ్రవాదులు పెంచి పోషించేటువంటి ఆ స్థావరాలే, ఉగ్రవాదులటువంటి ఆ ముఖ్య ప్రాంతాలు మాత్రమే మన టార్గెట్గా ఉన్నాయి. మన బాంబ్స్, మన సోల్జర్స్ అక్కడికి టార్గెట్ చేసి అక్కడ మాత్రమే ఆ స్థావరాలు, ఆ బిల్డింగ్స్, ఆ గ్రూప్ ఆఫ్ బిల్డింగ్స్ కానివ్వండి, ఆ ప్లేసెస్ మాత్రమే టార్గెట్గా చేసుకొని అక్కడ మాత్రమే బాంబ్ బ్లాస్ట్ చేశాం, అక్కడ మాత్రమే ఉగ్రవాదులు మట్టుబెట్టే ప్రయత్నం చేశాం. 200 మంది ఉగ్రవాదులను ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగినటువంటి ఆ దాడిలో అటువైపు నుంచి పాకిస్తాన్ ముష్కర్లు పీచమనిపించేలా చేశాం. సో ప్రస్తుతం పాకిస్తాన్కి ఈ 200 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా దాడులకు తెరలేపుతూ ఎల్ఓసి వెంటున్నటువంటి పూంచి, రాజౌరి, ఉరీ సెక్టార్లో కూడా ప్రస్తుతం దాడులకు తెరలేపుతోంది. సామాన్యమైనటువంటి వ్యక్తులు మొత్తం కూడా చిన్నాభిన్నమైపోతున్నారు. 15 మంది సామాన్య సివిలియన్స్ మరణిస్తే ఒక జవాన్ కూడా మరణించారు. దీనికి ప్రతిదాడిగా పాకిస్తాన్ నుంచి 15 తలలు తీసింది భారత ఆర్మీ. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ప్రజెంట్ అటువైపు నుంచి కూడా పాకిస్తాన్ దాడులకు తెరలేపుతోంది. సామాన్యమైనటువంటి వ్యక్తులు కొంత ఇబ్బందులు పడుతున్నారు, సామాన్యమైనటువంటి
మరణాలు కూడా సంభవించాయి, సివిలియన్స్ మరణిస్తున్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు దాంట్లో. నిజంగా ఇది బాధాకరమైన విషయమే. కానీ పాకిస్తాన్ వైపు నుంచి ఒక ఆర్మీ సోల్జర్ని హతమారిస్తే మన వైపు నుంచి పాకిస్తాన్ వైపుగా 15 మంది తలలు తెంచుకొని వెళ్ళాం. 15 మంది పాకిస్తాన్ ముష్కర్లని, పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తులని అంతమొందించాం. సో ఇంకా ఎటువంటి దాడులు కొనసాగుతున్నాయి, భారత ఆర్మీ ఏం చెప్తోంది, సామాన్యులని ఎమర్జెన్సీ తలపిస్తోంది అక్కడ అంతా కూడా. సో ఆ సిచ్యువేషన్లో అందరినీ ఎక్కడికి తరలించవచ్చు, వారు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోబోతున్నారు? మనోజ్, బేసిక్ గా ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ జరిగిందో పాకిస్తాన్కి ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితులకు వెళ్ళిపోయింది. దాంతో పాకిస్తాన్ సివిలియన్స్ మీద అటాక్ చేస్తోంది. అక్కడ ఉన్న కాల్పులు కూడా దొంగ కాల్పులు నడుస్తుంది, నేరుగా కాల్పులు జరిపే పరిస్థితి అయితే లేదు. పాకిస్తాన్ సైన్యంతో పాటు పాకిస్తాన్ ఉగ్రవాదులు కలిసి ఈ వారిని నడుపుతున్నారు. ఇద్దరు కూడా కలిసి కాల్పులు జరపడం కానీ, కాల్పులు వ్యవహారం చేయడం కానీ, ఇవన్నీ వ్యవహారాలు అయితే గట్టిగా చేస్తున్నారు. అయినప్పటికీ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పాకిస్తాన్ మీద ఎదురుదాడికి ఇండియన్ ఆర్మీ దిగింది. అయితే దీంట్లో ఒక విషాద సంఘటన కూడా చోటు చేస్తుంది. కొంతమంది సివిలియన్స్ చనిపోతే కొంతమంది క్షతగాత్రులయ్యారు. కానీ ఇక్కడ ఇండియన్ సోల్జర్ దినేష్ కుమార్ శర్మ కూడా చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. దినేష్ కుమార్ మరణానికి ప్రతీకారంగా దాదాపుగా పాకిస్తాన్ ఆర్మీలో 15 మంది సైనికుల్ని పూర్తిగా కూడా పాక్ రుణం తెచ్చుకుంది. సైనికులు పాక్ కాల్పులకు సమర్థంగా కూర్చున్నారు అయితే జవాన్లు. అయితే ఇప్పుడు వరకు మనం కానీ చూసుకుంటే పూంజ్ కానీ, రాజౌరి కానీ, పూరి సెక్టార్లు కానీ, ఈ 3 సెక్టార్స్ లో కూడా కంప్లీట్ గా పాకిస్తాన్ అండ్ పాకిస్తాన్ ముష్కరులు వీళ్ళిద్దరూ కలిసి సివిలియన్స్ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు, అటాక్ చేస్తున్నారు. బేసిక్ గా సామాన్య ప్రజలందరూ కూడా అక్కడ నివాస ప్రాంతాల మీద అటాక్ జరుగుతున్నాయి. అయినప్పటికి కూడా కొంతమంది కాశ్మీరియన్స్ నిన్న అక్కడ చాలా క్లియర్ గా చెప్పారు, మా మీద దాడులు చేసినా పర్లేదు, మేమైతే వెనక్కి తగ్గేది లేదు, మేము మాత్రం భారత్ కి పూర్తిగా కూడా సపోర్ట్ చేస్తాం. కాశ్మీర్లోనే పుట్టాం, కాశ్మీర్లోనే పెరుగుతాం, ఈ బాంబులు తర్వాత దాడులు మాకేం పట్ట కాదు, పాకిస్తాన్ చేస్తున్న నీచపు చర్యను మాత్రం మేము తిప్పి కొడతామనే ఒక ప్రకటనని స్థానికులు కూడా ఇవ్వడం అక్కడ ఉన్న ఇండియన్ ఆర్మీకి ఒక బలం చేకూరింది. కారణంగా ఏంటంటే అంతే ముందు దాకా మనల్ని కూడా వాళ్ళు ఇంకో రకంగా చూసే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయి ఇండియన్ ఆర్మీకి లోకల్ గా ఉన్న చాలా గ్రామాల్లో ఉన్న పబ్లిక్ ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితుల్లో కొంత భారత సైన్యానికి కూడా అది పెద్ద బూస్టప్ ఇచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఈ యాంగిల్లో కానీ చూసుకుంటే పాకిస్తాన్ ఎంత ఇది చేసినా, దీనికి సంబంధించిన వ్యవహారాలను చేసినా కూడా ఎక్కడ కూడా ఇండియన్ ఆర్మీ వెనక్కి తగ్గే పరిస్థితి అయితే లేదు. ఒక జవాన్ మృతికి 14 జవాన్లు బలి తీసుకుంది ఇండియా. అంటే మన వ్యక్తి ఒకరు చనిపోతే వాళ్ళకి టార్గెట్ గా 14 మందిని చంపిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈరోజు ఉదయం నుంచి కూడా బలూచిస్తాన్ లో పాక్ ఆర్మీని కూడా మట్టుబట్టే ప్రయత్నం, వాళ్ళకి ఇంటర్నల్ గా ఉన్న బలూచిస్తాన్ తో ఉన్న ఆ ఇష్యూ చాలా పెద్ద ఇష్యూగా మారిపోయింది. వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి అది ఎంత దూరం పోతుందో కూడా తెలియని పరిస్థితి. అటువంటిది వీళ్ళు పాకిస్తాన్ సైన్యం కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ఉగ్రవాద సంస్థలు కూడా పాకిస్తాన్ సైన్యంతో కలిపి అక్కడున్న జవాన్ల మీద అటువైపు నుంచి పాకిస్తాన్ దాడులకు తెరలేపుతోంది. సామాన్యుల ఇళ్లపైన, నివాసాలపైన దాడులు చేస్తోంది. చాలా మంది కూడా మరణిస్తున్నారు, చాలా మంది క్షతగాత్రులుగా ఆసుపత్రిలో చేరుతున్నారు. కానీ ఎంత చేసినా కూడా పాకిస్తాన్ దాడిలో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని మాత్రం దెబ్బతీయలేకపోతాం. బిఫోర్ నేను కంటిన్యూ చేసే ముందు ఒకసారి ఒక పెద్ద అక్కడి నుంచి ఆయన కుటుంబీకులు చాలా మంది గాయాల పాలయ్యారు. తన నివాసాలపైన, తన యొక్క కుమారులపైన, తమకు సంబంధించిన బంధువులపైన దాడులు జరిగాయి. కానీ నేను మాత్రం పాకిస్తాన్ ఈసారి అంతు చూడాల్సినట్టుగానే కోరుతున్నాను, ఆర్మీకి సపోర్ట్ చేస్తున్నా అంటూ ఆ పెద్ద ఆయన మాట్లాడుకొచ్చారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. 2 बजे बॉम्बिंग इतनी तेजी से स्टार्ट हो गई कि हमारे आसपास के सारे जो ये डर गए, किसी को कोई पता नहीं कि कहाँ पे बॉम्बिंग हो रही है। हमारे सारे बच्चे 2, 3, 4 घरों के एक साथ इकट्ठे हो गए, इस परिवार के इस घर में आ गए। तो मैं जबरदस्ती निकला तो मैं सारा वाच कर रहा था कि कहाँ कहाँ पे बॉम्ब पड़ रहा है।
सारे का सारा जो हमला हुआ है, सारे का सारा जो अटैक हुआ है, वो मेरे परिवार के ऊपर हुआ है। ये है हमारे दादा जान ठेकेदार मोहम्मद खान। 3 बम इनके मकान पे पड़े हैं, साथ में मेरा जुड़ा है। पूरे का पूरा दोनों मकान जो है तकरीबन 15-20 कमरे डैमेज हो चुके हैं। ये मेरे मामू जी का मकान है। 2 भैंसें वहां खड़ी हैं थी, वो दानों की दहां वो पड़ी हैं। 2 बम यहाँ पे पड़े हैं, 2 बम वहां पे पड़े हैं। डॉक्टर सलीम जो हमारे हेल्थ डिपार्टमेंट के सीनियर क्लर्क हैं, उनकी गाड़ी डैमेज हुई है। उनका नया मकान है, फ्रंट का जो व्यू है उसका डैमेज हो गया है। एक हमारे चाचा जान हैं जो जिनको चल्ला भाई कहते हैं, जहूर अहमद उनका नाम है, ठेकेदार मोहम्मद खान जी के बेटे हैं। उनका वो मकान है, बेचारे कुछ काम नहीं करते हैं। एक बम उसके ऊपर पड़ा है। इनके 12-15 बम यहाँ हमारे 100 डायामीटर के अंदर ही पड़े हैं। मैं पूरा का पूरा वॉच कर रहा था। सारी फैमिली मुझे पकड़ रही थी, क्यों मर रहे हो, कहाँ जा रहे हो। मैं ये वॉच कर रहा था कि ये बम कहाँ से आ रहे हैं और जा कहाँ रहे हैं। कहीं पे कोई बम नहीं पड़ा है। सारे के सारे बम आप देख लो, 1 घर, 2 घर, 3 घर, वो सामने 4 घर, पीछे हमारा 5 घर। इन 5 घरों के ऊपर पूरी की पूरी बॉम्बिंग हुई है। सारे का सारे मकान डैमेज हो चुके हैं, कोलैप्स हो चुके हैं। और रात भर हमारे बच्चों की बुरी हालत रही है। हमने उनको बड़ी मुश्किल से कंट्रोल करके कहीं सेफ दाएं बाएं रखा है। जब सुबह मैं 4 बजे निकला, मैंने अभी तब भी मुझे कोई नहीं जाने देता था, तब भी मैंने एक एक घर को वॉच किया, सब घरों को देखा, सबको बताया सबका इतना डैमेज हो चुका है, सब्र करो, बैठ जाओ। अब ये हुकूमत के काम है, हुकूमत जाने और दूसरी हुकूमत जाने। हमने अपनी हुकूमत का साथ देना है। अपनी हुकूमत के लिए, अपने मुल्क के लिए हमारा सब कुछ डैमेज हो गया है। हमें इस चीज की कोई परवाह नहीं है। कम से कम एक ही बार हो जाए तो ये खेल खत्म हो जाए, ताकि बार बार किसी दूसरे का नुकसान ना हो। बार बार ये जो हमले होते हैं, जिसमें पुलवामा हो गया, जिसमें ये पहलगाम हो गया, ये रोज के पहलगाम यहाँ पे ना बने, ये रोज के पुलवामा यहाँ पे ना बने। ये रोज के आर पार की ये जो टेररिज्म चल रहा है, हम इसको नहीं देखना चाहते हैं। मेरी 63 बरस उम्र हो गई है। 2 బట్ సో ఇది అక్కడ ఆయన మాట్లాడుతున్న మాటలు, పెద్ద ఆయన మాట్లాడుతున్న మాటలు, తన కుటుంబీకులపైన, తన నివాసాలపైన దాడులు జరిగాయి, 15 బాంబులు పడ్డాయని చెప్తున్నాడు. కానీ ఏదేమైనా ఇక ఈ ఆటలు ఉండకూడదు, ఈ ఆటలు ఇక్కడితో ముగిసిపోవాల్సిందే. ఇంకా ఎవరు నాలాంటి వాళ్ళు బాధపడకూడదు. నేను ఇటువంటి వాటిని పట్టించుకోను, ఏదైనా పర్లేదు, ఇక ఈసారి తేల్చాల్సిన, ఇంకోసారి టెర్రరిజం అనే పదం ఇక్కడ ఉండకూడదు, టెర్రరిజం అంతా చూడాల్సిందే అన్నట్టుగా ఆయన ధైర్యం చూడండి. ఆయన బాధించబడ్డవాడు, ఆయన కుటుంబీకులు అనేక మంది అసూలు బాసారు, వీరమరణం పొందారు. ఆయన కుటుంబంలో చాలామంది గాయాల పాలై ఆసుపత్రిలో ఉన్నారు. ఆయన నివాసాలు మొత్తం పేలిపోయాయి, చాలామంది దాడి చేస్తున్నారని చెప్తూనే ఆ ధైర్యం చూడండి. ఇది కదా భారతీయుల ధైర్యం అంటే. సో పాకిస్తాన్ ఇప్పటికైనా మీలాగా ఏకంగా అక్కడే జరిగిపోతే మేము కన్నీళ్లు పెట్టి ఆ రకంగానే ఊరుకుంటాం, సైలెంట్గా కూర్చుంటాం, చేతులు ముడుచుకొని కూర్చుంటామంటే పొరపాటే. మీరు చూడండి, ఒక్క ఆర్మీ జవాన్ మరణిస్తేనే 15 మంది అటువైపుగా ముష్కరుల తలలు లేపేశాం, పాకిస్తాన్ ఆర్మీ తలలు లేపేశామంటే అది కథన భారతీయుల తెగింపు అంటే. కృష్ణమోహన్, ఇటువంటి రియాక్షన్స్ అందుతున్నాయి అటువైపు నుంచి. పూంచి, రాజౌరి, ఉరీ సెక్టార్లో కూడా దాడులు జరుగుతున్నాయి, చాలామంది క్షతగాతులు అవుతున్నారు, మరణిస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ ప్రజల ధైర్యం చూడండి ఒకసారి. ఇక్కడ ఈ ధైర్యం చూస్తే కదా పాకిస్తాన్ ఈ ధైర్యాన్ని అణచివేయాలి, ధైర్యాన్ని చంపేయాలని చూస్తోంది. సో మనం కేవలం ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేస్తున్న, అటువైపు నుంచి సివిలియన్స్ని టార్గెట్గా దాడులు కొనసాగుతున్నాయి, దాడులకు తెరలేపుతోంది. సో ఇటువంటి వారి ధైర్యాన్ని పాకిస్తాన్ ఆర్మీ పైన భారత ఆర్మీ చూపించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వారి సపోర్ట్ని భారత ఆర్మీ ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. సో ఇటువంటి వారిని అంటే ఎమర్జెన్సీ తలపిస్తోంది కాబట్టి అందరినీ ఎటువంటి సురక్షిత ప్రాంతాలు తరలించబోతున్నారు, వీరికి ఎటువంటి సెక్యూరిటీ మెజర్స్ని అందించబోతోంది భారత ఆర్మీ? మనోజ్, డెఫినెట్ గా ఇందాక కూడా మీతో మాట్లాడుతుంది అదే. ఎక్కడైతే పాకిస్తాన్ జరుగుతున్న కాల్పుల్లో కొంతమంది కుటుంబీకులు కోల్పోతున్నారు, లేదు వాళ్ళ కుటుంబీకులు క్షతగాత్రులు అవుతున్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ ధైర్యాన్ని మనం చూడొచ్చు. వాళ్ళు చాలా క్లియర్ గా ఒకటే చెప్తారు, మాకేమి ఇక్కడ బాంబులకు మా మీద 15 బాంబులు పడ్డాయి మా బంధువుల మీద. సో ఒక ఆయన హాస్పిటల్లో సీరియస్ గా ఉన్నారు, అయినా కూడా మాకు బాధ లేదు. కారణం ఏంటంటే ఈసారి ఖచ్చితంగా ఇక ఈ ప్రాంతాల్లో ఈ ఉగ్రవాద చర్యలు ఉండడానికి లేదు అనే కంకణం ప్రతి ఒక్క ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నాం. అందుకే మేము భారత ఆర్మీకి పూర్తిగా కూడా సపోర్టివ్ గా నిలబడుతున్నాం. అయినా కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడ వెనక్కి తగ్గకూడకుండా మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మీరు మాత్రం ఈ ముష్కరులను మాత్రం ఏరు వేసేయండి అనేది ప్రతి ఒక్క అక్కడున్న స్థానికులు చెప్తున్నారు.
మరోవైపు పూంజ్లో కావచ్చు, రాజౌరి కావచ్చు, ఊరి సెక్టార్స్ కావచ్చు, ఈ 3 ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున పాకిస్తాన్ దొంగ కాల్పులు జరుపుతోంది. తర్వాత ఉగ్రవాద ముసుగులో కొన్ని కాల్పులు జరుపుతున్నాయి. సివిలియన్స్ పూర్తిగా కూడా అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది చనిపోయిన పరిస్థితి ఉంది, చాలా మంది హాస్పిటల్. అయితే వెంటనే భారత సైన్యం అక్కడ ఉన్న స్థానికులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించే ప్రయత్నం చేస్తుంది. నిన్నటి నుంచి వాళ్ళందరినీ కూడా ఒక సేఫ్ జోన్ లోకి పంపించే ప్రయత్నం చాలా సీరియస్ గా చేస్తుంది. అక్కడ వాళ్ళకి అవసరమైన మెడికల్ ఎయిడ్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఒకవైపు పాక్ సైన్యాన్ని చేస్తున్న దాడులను ఎదుర్కొంటూనే భారత్ ఈ వ్యవహారాన్ని కూడా చాలా సీరియస్ గా చేస్తోంది. అంటే ఇది కేవలం యుద్ధంగా కాకుండా మానవతా దృక్పథంతో కూడా స్థానికులకి సాయం చేసే ప్రయత్నం భారత సైన్యం చేస్తుంది. అక్కడ ఒకవైపు అవతల ఉగ్రవాదులు కావచ్చు, పాకిస్తాన్ సైన్యం ఇక్కడ మన ఆర్మీ మీద కాల్పులు జరుపుతున్నా భారత ఆర్మీ వాళ్ళని ఎదుర్కొంటూనే స్థానికంగా ఉన్న సివిలియన్స్ ని కాపాడే ప్రయత్నం చేస్తుంది. అది గమనించాలి. బేసిక్ గా ఒక ఆర్మీ అంటే ఏదో అవతలోడు ఎదురుగా వచ్చే పక్కన ఏదైనా జరుగుతున్నా కూడా వాడిని కాపాడలేని పరిస్థితిలో ఒక వీర జవాన్ ఉన్నాడంటే వారికి వేస్ట్. అది దానివల్ల పెద్ద ప్రయోజనం కాదు, ఎవడైనా చేస్తాడు ఆ పని. కానీ ఇప్పటికిప్పుడు ఒకవైపు మన స్థానికుల్ని, అక్కడ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని